ఏకాంతం ఏంట్రా ఏకాంతం పడుతున్నాయండి? నేను చెంబులింగం ఏంటేస్తున్నావు? ఊరెళ్తున్నారా? నాకు బాగలేదు. ఏమైంది? ఏమో మరి అందుకే ఏకాంతంగా పడుకున్నా. సరే నాకు అత్యంత వెళ్ళాలి కానీ అలానే అలానే. ఓరి ఓరి బేత ఏకాంతం, ఓరి ఏకాంతం, నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే చెంబులింగం ఇంటికి వెళ్ళాడు. ఏమైంది నీకు? ఏమైంది? నాకు బాగలేదు. ఏమైంది చెప్పు. నేను కష్టపడి ఇల్లు కట్టాను. ఎన్ని రకాలు ఏది వాడినా సరే పెచ్చులుగా ఊడిపోతుంది. ఏకాంతంగా ఉండలేకపోతున్నాను. అందుకే ఏకాంతంగా పడుకున్నాను. ఇప్పుడు వచ్చి చెంబులేంగో నన్ను తాగొట్టాడు. ఇప్పుడు నువ్వు బేతాలో నువ్వు వచ్చావు. సర్లే గాని మా వాడు మాట్లాడమని రామకోసం ఇంట్లో పనిచేస్తాడు. ఆయనకి దగ్గర ఏమైనా కొత్త ప్రోడక్ట్ ఉందేమో కనుక్కొని చెప్పు. నువ్వు చెప్పడం కాదు, అలా కూర్చుంటే ఎప్పుడు ఏకాంతంగానే ఉంటావు. ఆపి. హలో హలో మాట్లాడా బేతాళం బాగున్నావా? బానే ఉన్నా. మీ ఇంట్లో వాళ్ళంతా కులాసేగా? అంతా కులాసం బేతాళం. ఏం చాలా రోజుల తర్వాత చేసావు? ఏం లేదు, ఇప్పుడు మా ఏకాంతానికి చిన్న చిక్కు వచ్చి పడింది మా ఫ్రెండ్ కి. వాళ్ళ ఇంటి దగ్గర గోడలు వచ్చి ప్లాస్టిక్ చేస్తే పెచ్చులు ఊడిపోతున్నాయంట. మన దగ్గర ఏమన్నా కొత్త ప్రోడక్ట్ ఏమన్నా ఉందేమో అని బయలుదేరుతున్నాం ఇప్పుడే. కొత్త ప్రోడక్ట్ ఉందిరా మన దగ్గర, ప్లాస్టిక్ మంచిది. తీసుకొని వచ్చా ఇమీడియట్ గా. ఇప్పుడే బయలుదేరుతున్నాం. వచ్చి వచ్చాయి. ఇక నేను ఫోన్ లో చెప్పాను కదా, ఆయన ఈ పేరు బాగున్నారా? కూర్చోండి. ఇల్లు కట్టుకున్నాను. మంచిదండి. ప్లాస్టింగ్ చేసే టైంకి అన్ని పెచ్చులుగా ఊడిపోతున్నాయి. నా వల్ల రావట్లేదు. మీరు ఏమన్నా చేసి నా నెత్తి మీద పాలన పోయింది. ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకుని ఇంటికి వెళ్ళి. అయ్యో అంత పెద్ద మాట ఎందుకండి? ఇప్పుడు మేము ప్లాస్టిక్ గురించి కొత్త ప్రోడక్ట్ ఒకటి వచ్చింది మనకి. హార్డ్ వర్కర్ అని చెప్పేసి ఒకటి వచ్చింది సార్. ఇది వాడండి. నేను కూడా రీసెంట్ గా వాడుతున్నాను. మా వాడు దీన్ని చూపిస్తారు, ఎట్లా వాడాలి ఏంటో చూపిస్తారు. భద్రం చెప్పండి. మన గోడకి ప్లాస్టిక్ ఇస్తున్నాం కదా, ఇంటి కడుతున్నాం కదా, ఏకాంత గారు చూపించండి సార్ ఎట్లా వాడాలో. వెళ్ళండి సార్ ఒకసారి చూపిస్తారు. ఏ భద్రం చూపించాను. ఏది ఏకాంత గారు? దానికి అదిగిపోయారండి. అయ్యో ఎత్తుపోయారు. ఎక్కడ వెళ్దాం పదండి. ఏ ఏకాంత గారు ఎక్కడ ఏంటి చాలా బాగుంది సార్. అసలు దీన్ని వదలబట్టి రావట్లేదు సార్. అందుకే ఇక్కడ ఉండిపోయాను సార్. వాడండి సార్, వాడింది బాగుంటుంది. ఇది వాడితే పర్యావరణానికి ఎటువంటి హానికరం ఉండదు. దీని వల్ల మన నీటి నిల్వలు కూడా పెంచుకోవచ్చు. నీటి వృధా కాకుండా కాపాడొచ్చు.